హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి నామం శాండ్ ఆర్ట్ ఫుల్ ట్యూటోరియల్ చూపించబోతున్నాను. రౌండ్ MDF బోర్డ్ మీద ఫస్ట్ గోవిందనామం అవుట్లైన్ వేసుకోవాలి. పెన్సిల్ అవుట్లైన్ మీద ఫెవికాల్తో మళ్ళీ అవుట్లైన్ వేసుకోవాలి. తర్వాత లోపలంతా కూడా ఫెవికాల్తో ఫిల్ చేసేయాలి. ఇప్పుడు ఆ ఫెవికాల్ మీద శాండ్ స్ప్రింకిల్ చేసుకోవాలి. 2-3 లేయర్స్ ఆఫ్ శాండ్ స్ప్రింకిల్ చేశాక కొంచెం సేపు అలా వదిలేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత శాండ్ని కిందకి వంచేస్తే మనం ఫెవికాల్ వేసిన చోట శాండ్ అతుక్కుని ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మొత్తం ఆర్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఫెవికాల్ని మరీ థిన్గా కాకుండా కొంచెం థిక్గానే స్ప్రెడ్ చేసుకోవాలి. థిన్గా స్ప్రెడ్ చేస్తే శాండ్ సరిగ్గా అతుక్కోదు. థిక్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల గోవిందనామం ఎంబాసింగ్గా పైకి వచ్చినట్టుగా ఉంటుంది. డిజర్ట్ శాండ్ అవ్వడం వల్ల దీనిలో ఇసుక తప్ప రాళ్ళు అలాంటివి ఏమీ లేవు. కానీ మనం నార్మల్ శాండ్తో చేస్తున్నప్పుడు ఇసుకని జల్లించుకోవాలి. ఎందుకంటే అందులో రాళ్ళు అవి ఉంటాయి. సో సరిగ్గా రాదు ఆర్ట్. జల్లించుకోవడం వల్ల ఇసుక ఫైన్గా ఉండి ఆర్ట్ అంతా కూడా ఈవెన్గా వస్తుంది. ఇసుకతో గోవిందనామం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి పెయింటింగ్ చేద్దాం. నైట్ అంతా శాండ్ ఆర్ట్ డ్రై అయ్యాక ఒకసారి పెయింట్ బ్రష్తో స్వైప్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అదుక్కొని ఇసుక ఏమైనా ఉంటే రాలిపోతుంది. గోవిందనామం రెడ్ అండ్ వైట్ కలర్లో పెయింట్ చేసుకున్నాను. శాండ్ అంతా కూడా చాలా బాగా స్టిక్ అయిందండి. బ్రష్కి కూడా అసలు అతుక్కోవట్లేదు. ఆర్ట్ని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ పెయింటింగ్ చేశాను. ఫైనల్గా బోర్డర్ అంతా కూడా మిర్రర్ స్టిక్ చేశాను. మన బ్యూటిఫుల్ గోవిందనామం శాండ్ ఆర్ట్ రెడీ అయిపోయిందండి. నా ఆర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.